ఈరోజు మా దిబ్బడి హై స్కూల్ పిల్లల్ని అగ్రికల్చర్ ల్యాండ్లోకి తీసుకొచ్చాం. పిల్లలందరికీ తెలుసు వ్యవసాయ భూములు రెక్టాంగిల్ షేప్లోని స్క్వేర్ షేప్లోని ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఆ రెండు కాకుండా వేరే షేపు ఉన్నది తీసుకుందాం. పిల్లలు 4 సైడ్స్ ఉన్న పాలిగాన్ ఏమంటాం? క్వాడ్రిలేటరల్. 4 సైడ్స్ ఉన్న దాన్ని ఏమంటాం? పాలిగాన్. క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్లో 4 సైడ్స్ ఈక్వల్ అయితే రాంబస్. 4 సైడ్స్ ఈక్వల్ అయ్యి డయాగ్నల్స్ కూడా ఈక్వల్ అయితే స్క్వేర్. ఇలా ఒక్కొక్క దానికి ప్రాపర్టీని బట్టి ఒక్కొక్క పేరు ఉంది. కానీ 4 సైడ్స్ ఉన్న పాలిగాన్ ఏమంటాం? క్వాడ్రిలేటరల్. ఇప్పుడు ఇది ఏ షేప్ లో ఉందో ప్రాపర్టీస్ మనం అబ్జర్వ్ చేసి చూద్దాం. లక్ష్మణ్ రావు, ఒక సైడ్ మనం కడుతున్నాం 4 అది ఎంత ఫీట్ వచ్చింది? 50 ఫీట్ సార్. ఎంత? 50 ఫీట్. మొదటి సైడ్ మనం కనుక్కుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఎంత వచ్చింది లక్ష్మణ్ రావు? 50 సార్. 50 ఎంత? 100. ఇప్పుడు నెక్స్ట్ అది కనుక్కుందామండి. ఇంకా కొద్ది మొక్క లక్ష్మణ్ ఎంత వచ్చింది ఇప్పుడు? 6 ఫీట్. మొత్తం ఎంత అయింది? ఒక సైడ్ 106 ఫీట్ ఒక సైడ్ వచ్చింది. మిగిలిన 3 సైడ్లు కూడా మనం కనుక్కుందాం. ఇప్పుడు ఈ పాలిగాన్ యొక్క రెండో సైడ్ ఎంత ఉందో కనుక్కుంటున్నాం. ఎంత వచ్చింది లక్ష్మణ్ అక్కడికి? 50 సార్. 50 ఫీట్ వచ్చింది. సెకండ్ సైడ్ ఇప్పుడు మళ్ళీ కొలుస్తున్నాం. రెండో సైడ్ మళ్ళీ ఎంత వచ్చింది లక్ష్మణ్? 50 సార్. 50 ఫీట్ వచ్చింది. మొత్తం 100 అయింది. ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా ఉంది. సెకండ్ సైడ్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ ఇందాక 100 వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చిందమ్మా? 9 సార్. 9. మొత్తం ఎంత వచ్చింది? 109 సార్. సెకండ్ సైడ్ 109 ఫీట్. ఇప్పుడు ఈ పాలిగాన్ యొక్క థర్డ్ సైడ్ కడుతున్నాం. థర్డ్ సైడ్ లో ఇప్పుడు ఎంతకు వచ్చింది అది లక్ష్మణ? 50 సార్. 50 ఫీట్ ఇంకా ఉంది. లక్ష్మణ అక్కడికి ఎంత వచ్చింది? 50 సార్. 50 మొత్తం ఎంత అయింది? 100 సార్. 100. లక్ష్మణ్ మూడో సైడ్ అక్కడికి ఎంత వచ్చింది? 50 మొత్తం ఎంత అయింది? 150. ఇంకా కొద్దిగా ఉంది, ముందుకు రామా. కొద్దిగా ఇచ్చేట్లేదు. ఆ మూడో సైడ్ ఇప్పుడు ఎంత వచ్చింది ఎక్స్ట్రా? 14 సార్. 14 అమ్మా. 150 + 14 ఎంత? 164 ఫీట్ థర్డ్ సైడ్ వచ్చింది. పిల్లలు ఇప్పుడు 4వ సైడ్ కడుతున్నాం. 4వ సైడ్ ఇక్కడికి ఎన్ని అడుగులు వచ్చింది లక్ష్మణ? 50 సార్. 50 ఫీట్ వచ్చింది. పిల్లలు ఇప్పుడు 50 ఫీట్ వచ్చింది 4వది. ఇప్పుడు మనం 4th సైడ్ మెజర్మెంట్ కొనుక్కుంటున్నాం. ఇందాక 50 ఫీట్ అయింది లక్ష్మణ. అప్పుడు ఎంత అయింది? 50 సార్. 50 100 వచ్చింది. ఇంకా కొద్దిగా ఉంది లక్ష్మణ. అప్పుడు ఎంత వచ్చింది? 4వ 30 సార్. లైన్ ఎంత వచ్చింది? 15 సార్. 15. 100 + 15 ఎంతమ్మా? 4th సైడ్ 115 వచ్చింది అనమాట ఇప్పటికి. పిల్లలు ఇప్పుడు మనం ఫీల్డ్ మీద ఉన్నటువంటి ఆ మెజర్మెంట్స్ అన్నీ తీసుకొచ్చి మనం చార్ట్ మీద లక్ష్మణ్ గీశాడు. చూశారు కదా. ఇది గీసిన తర్వాత మనకి 4 మెజర్మెంట్స్ అలా ఉండడంతో పాటు 106 ఫీటు 164 ఫీటు రెండు ప్యారలల్ ఉన్నాయి. రెండు ప్యారలల్ ఉన్న పాలిగాన్ ఏమంటాం? ఒక పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అయితే పాలిగాన్ ఏమంటాం? ఇది ట్రెపిజియం షేప్ లో ఉంది. దీనికి మనం ఇప్పుడు హైట్ కట్టాలి. ఈ పాలిగాన్ లో 2 సైడ్స్ ఫస్ట్ది థర్డ్ది 106 ఫీటు 164 వచ్చినాయి, ప్యారలల్గా ఉన్నాయి. సో ఇది ట్రెపీజియం కనుక ట్రెపీజియం ఏరియా కట్టాలంటే హైట్ కొనుక్కోవాలి. హైట్ కొనుక్కోవడం కోసం అటు ఫస్ట్ సైడ్ ఉన్న వెట్టెక్స్ నుంచి ఇక్కడ హైట్ మనం కొలుస్తున్నాం. లక్ష్మణ ఎంత వచ్చింది? 50 సార్. 50 ఫీటు. మనం ఇప్పుడు హైట్ కడుతున్నాం. హైట్ కట్టేటప్పుడు ఇందాక 50 ఫీట్. ఇప్పుడు ఎంత వచ్చింది లక్ష్మణ? 50 సార్. 50 ఫీట్. ఇంకా కొద్దిగా ఉంది యువతల వైపు. హైట్ ఆఫ్ ద ట్రెపీజియం ఇప్పుడు ఎంత వచ్చింది ఎక్స్ట్రా? 13 ఫీట్. సో మొత్తం ఎంత వచ్చింది? 113 ఫీట్ హైట్ ఆఫ్ ద ట్రెపీజియం వచ్చింది. నేను హైట్ కనుక్కుని 113 ఫీట్. ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఆఫ్ h × a + b. ABH వాల్యూస్ వేసి దాన్ని సింప్లిఫై చేస్తే 15,255 స్క్వేర్ ఫీట్. దాని సెంట్స్లో మార్చడానికి 436.5 డివైడెడ్ చేస్తే 34.9 సెంట్స్ పెరిమీటర్. 4 సైడ్స్ యాడ్ చేస్తే 494 ఫీట్. ఏరియా = 34.9 సెంట్స్. పెరిమీటర్ = 494 ఫీట్. ఓకేనా పిల్లలు?